ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపైన సీరియస్గా పరిగణలోకి తీసుకుని తర్వాత చీఫ్ సెక్రటరీని డీజీపీని పిలిపించి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు మొత్తానికి ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అల్లర్లు, తదనంతర పరిణామాలు, ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజున, ఎలక్షన్ తరువాత 3 రోజుల్లోనూ జరిగినటువంటి పరిణామాలు, 3 సార్లు ఈ 3 దశల్లో జరిగిన పరిణామాలన్నిటిపైన సిట్టు విచారణ ప్రారంభించింది. విచారణ ప్రారంభించి కొంతమందిని కేసులు వీటి గురించి నిర్ధారించింది. మొత్తం 1370 మంది ఉన్నారని, కేసులు అనే ఇన్వాల్వ్ అయ్యారని, కొంతమందికి పార్టీ 1 ఇయర్ నోటీస్ ఇచ్చారని, కొంతమందిని అరెస్ట్ చేశారని, కొన్ని ఎఫ్ఐఆర్లలో తక్కువ సెక్షన్లు వేశారని, తర్వాత వీటిపైన విచారణ ప్రారంభించింది. ప్రారంభించిన తర్వాత నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సిట్టు. ఆ ప్రెస్ నోట్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మారణాదాలతో హత్యకు దారి తీసేటటువంటి తీవ్రమైనటువంటి దాడులు జరిగాయని చెప్పి నిర్ధారణకు వచ్చింది. ఆ నిర్ధారణకు వచ్చిన తరువాత సిట్టు కొన్ని కంక్లూజన్స్ ఇచ్చి దానిపైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా తదనంతరం కూడా పరిశీలిస్తాము, రెగ్యులర్గా మానిటర్ చేస్తామని చెప్పి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, చాలా స్పష్టంగా ఎన్నికల ముందు జరిగిన హింసాత్మక ఘటనలు, మాచర్లలో టీడీపీ కార్యకర్తను ఓసకోత కోసి నడి రోడ్డున పట్టపగల గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత అనేక ఘటనలు జరిగినాయి. అలా రాష్ట్రం అంతటా దాదాపు ఒక 100 ఘటనలు ఈ ఎన్నికల సందర్భంగా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ పోల్ డేకి ముందు జరిగినాయి. వీటిపైన పోలీసులు, ఇదంతా జరిగినటువంటి వైసీపీ కార్యకర్తలు, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, కేసులు నమోదు చేయకుండా, ఒకవేళ తప్పనిసరి కేసు నమోదు చేయాల్సి వస్తే 323 నోట్ 324 పెట్టి వదిలేసి అరెస్టు చేయకుండా చాలా